సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన దాడిపై ఎన్టీఆర్ ఘాటుగా స్పందించారు. వివరాల్లోకి వెళ్తే సైఫ్ అలీ ఖాన్ సైఫ్ పై దాడి తనను తీవ్రంగా ఖండిస్తుందని, అసలు ఆ వార్త విన్నాక వెంటనే షాక్ అయ్యా అంటూ ఇది కరెక్ట్ కాదంటూ ఎన్టీఆర్ చెప్పుకుంటూ వచ్చారు. సైఫ్ పై దాడిపై విని చాలా బాధపడ్డానని, ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ జూనియర్ ఎన్టీఆర్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. సైఫ్ త్వరగా కోలుకోవాలంటూ కోరుకుంటూ ట్వీట్ చేశారు. సైఫ్ అలీ ఖాన్ మంచి ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అంటూ జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రీసెంట్ గా దేవరా మూవీలో జూనియర్ ఎన్టీఆర్ కి ఆపోజిట్ గా మంచి విలన్ క్యారెక్టర్ లో సైఫ్ అలీ ఖాన్ చేశారు. చాలా మందిని మెప్పించారు ఈ సినిమాతో. దేవరా మూవీతో సైఫ్ అలీ ఖాన్ మంచి ప్లస్ పాయింట్ అనే చెప్పుకోవాలి. దేవరాలో సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్ ఆడియన్స్ ని చాలా బాగా ఆకట్టుకుంది. అసలు ఈ వార్త విన్నాక వెంటనే షాక్ అయ్యా అంటూ, ఇలాంటి అటాక్ బారిన పడతారని అసలు ఊహించలేదంటూ, ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదంటూ ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు. సైఫ్ అలీ ఖాన్ మంచిగా కోలుకోవాలంటూ, మంచిగా తన ఆరోగ్యంతో ఇంటికి వెళ్లాలంటూ, ఇలా చేయడం కరెక్ట్ కాదంటూ జూనియర్ ఎన్టీఆర్ ఘాటుగా స్పందించారు. తారక్ చేసిన ట్వీట్ లో చాలా ఎమోషనల్ కనిపిస్తూ ఉంది. తారక్ తన అనుకున్న వారికి ఎవరికైనా ఏదైనా అయితే వెంటనే రియాక్ట్ అవుతూ ఉంటారు. రీసెంట్ గా దేవరా మూవీతో సైఫ్ అలీ ఖాన్ తారక్ చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యారు. దాదాపు 3 ఏళ్లు ఇద్దరు కలిసి ఒక సినిమాలో నటిస్తూ రీసెంట్ గా రిలీజ్ అయిన దేవరా మూవీ చాలా పెద్ద హిట్ అయింది. ఈ టైంలో సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరగడంపై ఎన్టీఆర్ నిమిషాల వ్యవధిలో రియాక్ట్ అయ్యారు. త్వరలోనే కలుద్దాం సైఫ్, నీకేం కాదు, నువ్వు చాలా హ్యాపీగా ఆరోగ్యంగా ఇంటికి చేరుకుంటావంటూ, నువ్వు త్వరగా కోలుకొని ఇంటికి వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అంటూ, నీకేం కాదు, ఆ దేవుడు మంచి వాళ్ళకి ఎప్పుడు మంచే చేస్తాడంటూ తారక్ ఎమోషనల్ అయ్యారు. అయితే ఈ రోజు తెల్లవారుజామునే సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేశారు దుండగులు. 11వ ఫ్లోర్ లోకి వెళ్లి మరి అంతమంది సెక్యూరిటీని దాటుకొని మరి వెళ్లి సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేయడంపై ఇది ఎవరో తెలిసి కావాలని చేసిన కుట్ర అంటూ ఇప్పటికే చాలా మీడియా ఛానల్లో చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. అసలు సైఫ్ అలీ ఖాన్ పై దాడి ఎవరు చేశారు, ఎందుకు చేయవలసి వచ్చింది, అసలు ఏంటి అనేది తెలియాల్సి ఉంది.